హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చూడండి, మా కిచెన్ సింక్ కింద క్యాబినెట్స్ ఎలా అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాయో. సరే అని అండర్ ద సింక్ ఆర్గనైజర్స్ ఆర్డర్ చేశానండి. ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. నేను అండర్ ద సింక్ ఆర్గనైజర్స్ అని చూసినప్పుడు ఇవే మోడల్స్ ఎక్కువ చూపించింది అనమాట. సరే, మేబీ ఇవి ఎక్కువ యూజ్ చేస్తున్నారేమో అని చెప్పి నేను ఆర్డర్ చేశాను. ఇవి 2 ప్యాక్ అండి, 2 ఆర్గనైజర్స్ ఇచ్చారు. ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్ అనిపించిందండి. $21 ఆర్ $23 అంతే పడింది. అండ్ క్వాలిటీ కూడా ఓకే, నాట్ బ్యాడ్. మరీ సూపర్ క్వాలిటీ అని కాదు, అలా అని చీప్గా ఏమీ లేదు. అండ్ వీటిని కనెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనండి. కింద ఒక పుల్అవుట్ ట్రే లాగా ఇచ్చారు, పైన చిన్న ట్రే లాగా ఇచ్చారు. వాటిని 4 రాడ్స్తో మనము రెండింటిని కనెక్ట్ చేసుకోవడమే, అంతే. ఈజీగా అసెంబుల్ చేసేసుకోవచ్చు. చూడండి, కిందది ఇలాగా పుల్ అవుట్ అవుతుంది అనమాట ట్రే. నెక్స్ట్ చిన్న చిన్న బటన్స్ లాగా ఇచ్చారండి. వాటిని హోల్స్ కవర్ చేయడానికి జస్ట్ అక్కడ పెట్టి అలా క్లిక్ చేసేయడమే. నెక్స్ట్ చిన్న చిన్న హ్యాంగర్స్ లాగా కూడా ఇచ్చారండి. మేబీ స్క్రబ్బర్స్ అలాంటివి హ్యాంగ్ చేసుకోవడానికి. అండ్ చిన్న చిన్న స్టిక్స్, మాప్ స్టిక్స్ లాగా చిన్నవి ఉంటాయి కదా, జస్ట్ అలాంటివి హ్యాంగ్ చేసుకోవడానికి ఇచ్చారు. సెకండ్ది కూడా సేమ్ అలానే నేను అసెంబుల్ చేసేసుకున్నానండి. మెయిన్ అసలు మరీ ఆ కింద అంతాను, సింక్ కింద అంతాను అన్నీ డిస్పర్స్ అయ్యి అలా పడున్నాయి. అందుకని చెప్పి ఆర్డర్ చేశాను ఎలా ఉంటుందా అని. బట్ నాకు బాగానే అనిపించిందండి. ఈ ఐటమ్స్ అన్నీ రిమూవ్ చేసేసి మొత్తం కింద అంతా క్లీన్ చేసుకున్నాను. వాటర్ పడి వుడ్ పాడవకుండా ఉండడానికి జస్ట్ ఒక మ్యాట్ లాగా వేసుకున్నాను, వాటర్ ఇది అవ్వకుండా. ఆర్గనైజర్ ఇలా పెడుతూ ఉంటే ఆ రాడ్ అడ్డుగా వచ్చింది, ఎందుకంటే అక్కడ పైప్ ఉంది కదా, అందుకని. సరే అని ఆ రాడ్ రిమూవ్ చేసేసి అక్కడ పెట్టుకున్నాను. ఇలా ముందుకు వస్తుంది కింద ట్రే. నెక్స్ట్ ఆ రాడ్ని ఫిక్స్ చేసేసుకున్నాను, అదిగోండి చూడండి. నెక్స్ట్ సెకండ్ ఆర్గనైజర్ ఏమైందంటే, ఇట్లా స్ట్రైట్ పెట్టడానికి వెనకంత పైప్స్ ఉన్నాయి, అందుకని చెప్పి నేను హారిజాంటల్గా పెట్టుకున్నాను. అండ్ ఆ కింద ట్రే ముందుకు అలా వస్తుంది అనమాట. పర్వాలేదు, బాగానే అనిపించింది, అంత ఇదిగా ఏం లేదు. నెక్స్ట్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను చూపిస్తున్నానండి. సింక్లో పెట్టి చూపిస్తుంటే క్లియర్గా లేదనమాట, చీకటిగా కనిపిస్తుంది అని చెప్పి మీకు బయటకి తీసి చూపిస్తున్నాను. కిందంతా క్లీనర్స్ పెట్టుకున్నాను, పైనంతా స్క్రబ్బర్స్ పెట్టుకున్నాను. ఇంకో దాంట్లో ఏమో కింద ఈ డిష్ వాషర్వి ఈ లిక్విడ్స్ పెట్టి, పైన కిచెన్ వైప్స్ అండ్ కొన్ని స్క్రబ్స్, క్లీనర్స్ అలాంటివి నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నానండి. ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే నాకు బాగానే అనిపించింది అండ్ నాకు యూస్ఫుల్ అయిందనే చెప్పాలి. కిచెన్ సింక్ క్యాబినెట్ కూడా ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎవరైనా ఆర్డర్ చేసుకునేటప్పుడు ఒక్కసారి మెజర్మెంట్స్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.